సిఐఎస్ ప్రమోషన్లో యూనివర్సిటీకి సంబంధించినటువంటి 48 అధ్యాపకుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంటర్వ్యూల్లో పనితీరు బాగాలేదని, రిజెక్ట్ చేయడం సమంజసం కాదని అవుట్ ప్రెసిడెంట్ మనోహర్ తెలిపారు. గడిచిన 50 సంవత్సరాల్లో ఏ అధ్యాపకుడిని కూడా ఈ విధంగా రిజెక్ట్ చేసినటువంటి దాఖలాలు లేవన్నారు. రిజెక్ట్ చేసిన అధ్యాపకుల్లో అర్హత ఉన్న అధ్యాపకులకు ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఓయూబీసీని కోరారు. రేపటి నుంచి మా తదుపరి కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తాము. ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించి ఎప్పుడు అయితే ప్రభుత్వం ఈ విషయంలో తన నిర్ణయాన్ని వెలువరిస్తుందో అప్పటిదాకా ఈ ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అయితే బీసీ గారు ఏ విధంగా అయితే నియంత్రణతో పోకడలకు పోయి టీచర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, రాకుండా చూస్తున్నారో అది సరి అయినది కాదు. అందరితో కలిసి ఆయన మాట్లాడి చర్చించి చేసే సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది. కాకపోతే మాట్లాడకుండా ఎవరిని కలవకుండా బీసీ గారు ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తున్నారు. అట్లా కాకుండా ఒకసారి అందరితో కూర్చొని చర్చించి ఈ సమస్యకు పరిష్కారము తీసుకోవాల్సిందిగా మేము బీసీ గారిని తర్వాత ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ అవుటా ఏదైతే ర్యాలీ తీసిందో వాళ్ళకి జరిగిన అన్యాయాలను మీడియా మీ అందరికి చెప్పడం జరిగింది. సో మేము కాంట్రాక్ట్ వాళ్ళు ఇదే ప్లేస్ లో మమ్మల్ని కూడా కలవడానికి ఇష్టపడకపోతే మా డిమాండ్స్ మీద ఇదే ప్లేస్ లో ఈ గేట్ ముందు మేము ధర్నా చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా వీళ్ళు రెగ్యులర్ తను కూడా ఇక్కడ రెగ్యులర్ గా ఉండి రేపు ఈ వీసీ పదవి అయిపోయినా కూడా మళ్ళీ వీళ్ళందరితో కలిసి తిరగాల్సిన వ్యక్తి సార్. అవుట్ ప్రెసిడెంట్ గారు ఇప్పటివరకు చెప్పాల్సిన విషయాలన్నీ కవర్ చేశారు. సరే, నేనేమంటున్నానంటే మరి సార్ మాకు ఏ విధంగా అయితే యూజీసీ గైడ్ లైన్స్ ని మార్చి వాటిని ఇంకేమన్నా చేస్తున్నారా, ఎట్లా ఏం పాటించి మాకు ఇవ్వలేదు, ఇది అసలు చరిత్రలోనే జరగలేదు. ఇంకొకటి మన దగ్గర ఒక ఆర్డర్ కూడా ఉంది, ఎవ్వరి ప్రమోషన్స్ ఆపకూడదని యూజీసీ నుంచి ఒక ఆర్డర్ ఉంది. దాని ప్రకారం అసలు ఆపవలసిందే లేదు. వాళ్ళకి ఏదైనా ఒక్కొక్క చిన్న కోర్సులు అవి తక్కువైతే లేదా ఒకటో రెండో పేపర్లు తక్కువైతే తప్ప ఆపడానికి అసలే లేదు. మరి ఏ విధంగా ఆయన గైడ్ లైన్స్ చేంజ్ చేస్తే కూడా మనకి ఏమైనా ఆర్డర్స్ ఉండాలి చేంజ్